Welcome back to my channel SD to Sneham. Today's video is all about packing my hospital bag. So నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నా. హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయాలి, 36 వీక్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది అని కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంచెం బాడీ సిగ్నల్స్ కూడా ఇస్తున్నట్టు ఏదో అనిపిస్తుంది. ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టుకోవడం బెటరు, రిస్క్ ఎందుకు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వరుణ్ వచ్చి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో మేము ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఫాస్ట్గా మేము సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటున్నాం అనమాట. లేదా ప్యాక్ చేసేసి కార్లో అయినా పెట్టుకోవచ్చు, ఒకవేళ మనకి ఆ టైంలో పెయిన్స్ వచ్చి మేనేజబుల్ కాదు అని అనిపిస్తే. బట్ మాకు అంత ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా. సో నేను ఏం చేసినానంటే ఫర్ కన్వీనియన్స్ ముందే అంటే సూట్ కేసులో ప్యాక్ చేసే ముందు ఏవైతే ఎప్పటికప్పుడు గుర్తొచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్ లాంటి దాంట్లో పెట్టుకున్నాను అనమాట. అవి మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాండే ఇట్లాంటివి. సో అక్కడ నుంచి తీసి ఇప్పుడు మేము సూట్ కేసులో పెడతామన్నమాట అన్ని ఐటమ్స్. సో అలా పెట్టే ముందు ఒక్కసారి మీకు చూపిద్దామని అనుకుంటున్నా. ఇది హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలో ఇది నాకు గైడెన్స్ ఎవరు ఇచ్చారంటే, మాకు ఫెర్నాండస్లో చైల్డ్ బర్త్ క్లాసెస్ అవుతున్నాయి. నేను దానికి రిజిస్టర్ చేసుకున్నాను. సో చైల్డ్ బర్త్ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి బ్రీదింగ్ టెక్నిక్స్ అవన్నీ చెప్పారు, మైల్డ్ ఎక్సర్సైజెస్. సెకండ్ క్లాస్ వచ్చేసి లేబర్ రిలేటెడ్, హౌ టు ప్రిపేర్ ఫర్ లేబర్, అసలు లేబర్ అంటే ఏంది, కాంట్రాక్షన్స్ అంటే ఏంది, పెయిన్ అంటే ఏంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థర్డ్ వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ థర్డ్ క్లాస్లో నాకు హాస్పిటల్ బ్యాగ్లో ఏం తీసుకెళ్లాలో అని డూలా మెసేజ్ చేసి చెప్పినుండే అనమాట. సో ఆ లిస్ట్ ప్రకారం నేనైతే హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, మన ప్రీవియస్ జనరేషన్స్ ఆర్ మన పాతకాలపు జనరేషన్స్లో ఈ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఏం లేకపోతుండే. పాత కాటన్ శారీస్ ఏదైనా చింపేసి మేనేజ్ చేయడమో లేదా పాత బట్టలు వేయడమో అట్లా ఉంటుండే. అది ఒక రీజన్ ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కువ కనేవాళ్ళు, మన ఫ్యామిలీలో ఎప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు. సో రొటేట్ అయ్యేటి క్లోత్స్ 1-2 ఇయర్స్కి ఎవరో ఒకరు పుడతారు, వాళ్ళ బట్టలు తీసుకొచ్చి ఇలా వేయచ్చు. సో అదంతా మనకు అన్హైజీనిక్ అట్లా ఏం అనిపించకపోతుండే. కానీ ఇప్పుడు మాత్రం మా ఫ్యామిలీలో ఇమీడియట్గా అట్లా ఎవరు లేరు. అండ్ ఇంకోటి, ఇప్పుడు హైజీన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అందరూ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, మా డాక్టర్ అయితే బట్టలు అనేది డబుల్ రిన్స్ చేసి పెట్టుకోండి, మీవి అండ్ మీ బేబీవి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం నేనైతే మనం అప్పుడు షాపింగ్ చేసాం కదా, షాపింగ్ వ్లాగ్లో చూసాం కదా, క్లోత్స్ ఏవైతే ఆర్డర్ చేసినామో బేబీకి అవి ప్లస్ నాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే హాస్పిటల్లో మ్యాండేటరీ ఉంటాయో, అండ్ ఆ మెసేజ్ ఏదైతే మా డూలా పంపించిందో అందులో సపోర్టింగ్ పర్సన్ అంటే అటెండర్ ఎవరు మనతో ఉంటారో వాళ్ళు ఏం తెచ్చుకోవాలో కూడా రాసిండ్రు అనమాట. సో దాని ప్రకారం నేనైతే ప్యాకింగ్ చేసుకుంటున్నా. ఆమె చెప్పిన దానికంటే 1-2 థింగ్స్ ఆర్ ఐటమ్స్ ఎక్కువనే పెట్టుకుంటున్నా. ఎందుకంటే నాకు అక్కడ లాస్ట్ మినిట్లో పరిగెత్తడం ఇష్టం లేదు. అండ్ లాస్ట్ మినిట్లో నేను ఒకదాన్ని ఉన్నప్పుడు వరుణ్ కూడా అటు ఇటు పరిగెత్తడం నాకు ఇష్టం లేదు. వీ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ అవర్ హాస్పిటల్ మూమెంట్స్ టుగెదర్. అండ్ మళ్ళీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ బిల్స్ అవి ఇవి అని ఉంటాయి, దాంట్లో మళ్ళీ మనం ఈ ఐటమ్ కావాలి ఆ ఐటమ్ కావాలని పరిగెత్తడం నాకు ఇష్టం లేదు. సో come on, now let's get into the topic without wasting further time. హాస్పిటల్ బ్యాగ్లో ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన ఐటమ్స్, బేబీకి ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత నాకేం కావాలో చూద్దాం. ఆ తర్వాత ఎవరైతే అటెండర్ మనతో ఉంటారో వాళ్ళకి ఏమేమి పెట్టుకోవాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ దిస్ ఆర్డర్. ఫస్ట్ బేబీ ఐటమ్స్. సో బేబీ కోసం మా హాస్పిటల్ వాళ్ళు ఏం పెట్టుకోవాలని చెప్పారంటే, ఒక 5 pairs ఆఫ్ క్లోత్స్ పెట్టుకోమన్నారు. సో ఇందులో ఒక్క పేరుకి వచ్చేసి ఇట్లా క్యూట్గా ఒక ఇట్లా షర్ట్ లాగా ఉంది. ఇందులో మళ్ళీ బ్లూ
పింక్ అని పెట్టుకున్నాను అనమాట. అమ్మాయి పుడితే పింక్, అబ్బాయి పుడితే బ్లూ వేద్దామని చెప్పి ఇదో కొంచెం కొంచెం థిక్ ఉంది, అట్లాంటిది పెట్టుకున్నా. ఇందులో మళ్ళీ నేను ఏం చేశానంటే లోపల యాక్చువల్గా మాకు కాంబినేషన్స్ వచ్చాయి. ఇందులోనే లోపల నేను ఇట్లా టక్ చేసి పెట్టుకున్నా. వాళ్ళు ఇచ్చారు బుడ్డ టోపీ, ఒక టోపీ ఇచ్చారు. మళ్ళీ ఇది లంగోట్, సో లంగోట్ ఇచ్చారు. అది నేను ఏం చేసినానంటే ఇంకా సపరేట్గా ఎందుకు పెట్టడం, వరుణ్కి అయినా ఎవరికైనా ఈజీగా దొరకాలి కదా ఆ టైంలో అని చెప్పి ఇందులోనే పెట్టి నీట్గా ఫోల్డ్ చేసి ఇందులోనే పెట్టేసినాను అనమాట, సో దట్ ఈజీగా దొరకాలని. ఇట్లాంటివి నేను ఎన్ని పేర్స్ పెట్టుకున్నానంటే ఇంకా 3 ఎక్స్ట్రా పేర్స్, అంటే టోటల్ 5 పెట్టుకున్నా. ఇందులోనే లంగోట్ ఉంది, ఇందులోనే క్యాప్ కూడా ఉందన్నమాట, మ్యాచింగ్ సేమ్ ప్రింట్, అట్లా 5 ఉన్నాయి. ఇది కాకుండా 2 సన్నవి కూడా పెట్టుకున్నా. ఇది వచ్చేసి కొంచెం సన్న క్వాలిటీ ఉంది. ఒకవేళ మరి సన్న వేయాలి అని డాక్టర్ చెప్తే ఆర్ అక్కడ ఉన్న నర్సులలో ఎవరైనా చెప్తే వేద్దామని. ఇవి ఇంకా కొంచెం సన్న క్వాలిటీ ఉందన్నమాట. అది వేయాలంటే సేమ్ ఇక్కడ పింక్ బ్లూ పెట్టుకున్నా. అమ్మాయి పుడితే పింక్ వేద్దాము, అబ్బాయి పుడితే బ్లూ వేద్దామని. మా బుజ్జిగాడు పుడితే బుజ్జిగాడు, బుజ్జి తల్లి పుడితే బుజ్జి తల్లి, అట్లా దాన్ని బట్టి వేద్దామని పెట్టుకున్నా. సో ఇవి టోటల్ వచ్చేసి 7 ఉన్నాయి అన్నమాట. మా డాక్టర్ చెప్పింది 5, నేను పెట్టుకుంది 7. ఎంతకైనా మంచిదని పెట్టుకున్నా. నార్మల్ డెలివరీ అవుతుందో సి అవుతుందో అదే సిజేరియన్ అవుతుందో నాకు తెలియదు కదా, అట్లయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే బూటీస్ పెట్టుకోండి, మిటన్స్ పెట్టుకోండి అని చెప్పారు. 2 పేర్స్ అని చెప్పారు. నేనైతే 3 పేర్స్ ఆఫ్ బూటీస్ పెట్టుకున్నా. దీన్ని బూటీస్ అంటారని కూడా నాకు ఈ మధ్య తెలిసింది. క్యూట్గా ఉన్నాయి కదా ఇవి, చిన్న చిన్న బుట్ట కాళ్ళు అలా ఇట్లాంటివి బుట్టీస్ అయితే 3 పేర్స్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ బెడ్ మీద అయితే నేను ఒక నీట్ బెడ్షీట్ వేసుకున్నాను అనమాట. మా రెగ్యులర్ బెడ్షీట్ కాకుండా ఇక్కడ ఒక నీట్ బెడ్షీట్ వేసి పెట్టిన. ఎందుకంటే ఇవన్నీ నేను డబుల్ రిన్స్ చేసి ఉతికి పెట్టుకున్న క్లోత్స్, నాకు బేబీకి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ అది కాకుండా వేరే క్యాప్స్ కూడా పెట్టుకున్నా. ఇవి ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది, ఇట్లా ఉంది. ఈ 2 క్యాప్స్ కూడా ఎంతకైనా మంచిదని పెట్టుకున్నా. ఆ క్లోత్స్తో వచ్చిన క్యాప్ కాకుండా ఇట్లా మంచిగా ఎలాస్టిక్, ఒకవేళ పుట్టేటోళ్ళు లడ్డు పుట్టి ఆ చిన్న క్యాప్ సరిపోతుందో లేదో ఏం తెలియదు కదా మాకైతే, ఎందుకే పెట్టుకున్నా. అండ్ మిటన్స్, చిన్న చేతులకి మిటన్స్ పెట్టుకున్నా. ఈ మిటన్స్ కూడా వాళ్ళు ఒక 2 పేర్స్ అట్లా పెట్టుకోమన్నారు. చేతులకి వేస్తారు కదా, దాన్ని మిటన్స్ అంటారు. సో హాస్పిటల్లో అయితే మిటన్స్ ఉండడం మ్యాండేటరీ. జనరల్గా అయితే నాకు మిటన్స్ వేయాలని లేదు. వాళ్ళ సెన్సరీ ఐ డోంట్ నో ఏమంటారో, అదే వాళ్ళ సెన్సెస్ ఎప్పుడు పనిచేయాలి అంటే వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ హ్యాండ్స్ ఉండాలి అని అంటున్నారు, నేను చూసిన రీల్స్లో. నాకు వేయాలని లేదు, బట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే వేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్ విజిటర్స్ కూడా ఉండొచ్చు కదా. సో అండ్ వాళ్ళు కూడా ఏమైనా ముట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా చేయి పెట్టేస్తాం కదా, మన ఫింగర్ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం కదా. అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే, ఇన్ఫెక్షన్స్ కావద్దు అంటే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది కదా. మిటన్స్ ఉంటే మంచిదే. అందుకే ఈ మిటన్స్ కూడా పెట్టుకున్నా. వాళ్ళు 2 పేర్స్ అన్నారు, కానీ నేను 4 పెట్టుకున్నా. ఇది కూడా అన్నీ క్లీన్ అండి, అన్నీ క్లీన్ చేసి డబుల్ రిన్స్ చేసి దానికి కూడా బేబీ డిటర్జెంట్ వాడినాము. మనం వాడే రెగ్యులర్ డిటర్జెంట్ వాడొద్దు. బేబీ డిటర్జెంట్ ఒకటి సపరేట్గా దొరుకుతుంది, దాంతోనే వాష్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఫ్రేగ్రెన్సెస్ ఉండవు, కెమికల్స్ ఉండదు, చాలా మైల్డ్ అండ్ బేబీ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. అందుకే అదే వాడాలి. నెక్స్ట్ ఈ చిన్న నాప్కిన్స్, ఒక పెద్ద నాప్కిన్ ఇట్లాంటివి పెట్టుకున్నా. ఇది కూడా మాకు ఆ ప్యాకేజీలో వచ్చింది. ఇంకొక పెద్ద నాప్కిన్. సో టోటల్ 2 పెద్ద నాప్కిన్స్, 2 చిన్న నాప్కిన్స్ పెట్టుకున్నా. అండ్ స్వాడల్ క్లాత్స్ వచ్చేసి 2 పెట్టుకున్నా. స్వాడల్ అంటే వాళ్ళు ఒక బేబీని ఇట్లా చుడతారు కదా, మంచిగా వ్రాప్ చేస్తారు కదా, వాళ్ళకి చలి పెట్టకుండా. వాళ్ళు ఎట్లా అంటే అట్లా వ్రాప్ చేసి ఇట్లా మొత్తం వాళ్ళని మొత్తం అట్లా చుట్టేస్తే వాళ్ళు మన వూమ్లో ఉన్నట్టే సెక్యూర్గా ఫీల్ అవుతారు అనమాట. సో స్వాడల్ క్లాత్స్ కూడా 2 పెట్టుకుంటున్నా. ఇది మస్లిన్ క్లాత్తో.
ఇవన్నీ నాకు ఏదైతే కిట్ ఆర్డర్ చేశానో అందులోనే వచ్చాయి బేబీ ప్రోడక్ట్స్. నేను సపరేట్గా ఏ వెబ్సైట్లో కొనలేదు. సో నా షాపింగ్ అనేది ఈజీ ఉంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా. అందులోనే నాకు ఏం తెలియదు, అసలు నాలెడ్జ్ లేదు, దేన్ని ఏమంటారో కూడా తెలియదు. అందుకే నేను కాంబో దొరికితే ఆ కాంబో కొనేసిన. అండ్ నెక్స్ట్ టవల్. టవల్ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇది. దీనికి హూడెడ్ టవల్ అంటారు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది. ఇల్లు మా బుజ్జిగాడు ఆర్ బుజ్జి తల్లి తల దూరుతుంది, ఎంత క్యూట్గా ఉంది కదా ఇది. సో ఈ టవల్ అయితే పెట్టుకుంటున్నా. ఒక టవలే పెట్టుకున్నామా మనం? 2 టవల్స్ వచ్చినాయి యాక్చువల్గా. కిట్లు అయితే 2 వచ్చినాయి, ప్రస్తుతానికి ఒక్క టవలే పెట్టినాము. ఎందుకంటే వాళ్ళకి ఫస్టే స్నానం చేపియారు అనుకుంటా కదా. స్పాంజ్ బాత్ ఏమన్నా తర్వాత ఇస్తారేమో, కానీ ఇనీషియల్గా అయితే స్నానం చేపియారు. వాళ్ళకి బాడీ పైన ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి వైట్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని వర్నిక్స్ అంటారు అనుకుంటా. సో అది వాళ్ళని ఇమ్యూనిటీ ఇస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. సో ఇనీషియల్గా డాక్టరే వైప్ చేసి ఇస్తారు, స్నానం ఏం చేపియం, బట్ జస్ట్ పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాంకెట్, ఒక చిన్న బ్లాంకెట్ అయితే పెట్టుకున్నా. ఇది కూడా మాకు కిట్లో వచ్చింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్స్ కూడా దీన్ని డ్రై షీట్స్ అంటారు. ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకో సైడ్ ఇట్లా ఉంటుంది లీకేజ్ కాకుండా. ఇది యాక్చువల్గా హాస్పిటల్కి అవసరం లేదు, బట్ నేను పెట్టుకున్నా. వాళ్ళు మా డాక్టర్ ఇచ్చిన లిస్ట్లో అయితే లేదు డ్రై షీట్స్ పెట్టుకోవాలని, బట్ నేను పెట్టుకుంటున్నా. ఏదో పెట్టుకుంటే ఎంత చిన్నగా ఉంది, పెట్టుకుంటే ఏమవుతుందని పెట్టుకుంటున్నా. 2 అగైన్ సేమ్ కిట్లో వచ్చిందనమాట. అండ్ మనకి బేబీ నెస్ట్ అని పిల్లోడిని ఎత్తుకోవడానికి ఉంటుంది కదా, ఇట్లా ఎత్తుకుంటారు కదా. ఇట్లా క్యూట్గా ఇట్లా ఎత్తుకుంటారు కదా. హాస్పిటల్లో ఎత్తుకొని వచ్చేటప్పుడు కూడా ఒకవేళ మనకు కావాలంటే ఇట్లా ఎత్తుకుంటారు కదా. సో దీన్ని బేబీ నెస్ట్ అంటారు. ఇది కూడా మాకు ప్యాక్లోనే వచ్చింది. ఈ బేబీ నెస్ట్ అనేది హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ అని మాకు అనిపిస్తుంది. మాకు ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, మాకు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు పిల్లల్ని. సో ఫస్ట్ టైం పేరెంట్స్కి ఇది మ్యాండేటరీ. అండ్ దీన్ని కూడా మేము వాష్ చేసినాం. దీంట్లో వచ్చినప్పుడు జనరల్గా అల్మార్లో ఎక్కువ రోజులు పెట్టిన ఏమో ఒక కైండ్ ఆఫ్ స్మెల్ ఉండే. దీన్ని కూడా మేము మంచిగా వాష్ చేసి వాషింగ్ మెషిన్లో అదే బేబీ డిటర్జెంట్తో బాగా ఎండలో డ్రై చేసి రెడీ పెట్టుకున్నాం. సో నేను ఒక వ్లాగ్లో చూసానండి, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, అసలు నాకు అంత అవగాహన కూడా లేదు. ఫస్ట్లోనే మిల్క్ రావచ్చు రాకపోవచ్చు కదా ఒక మదర్కి. అప్పుడు కొంతమందికి స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ రావడానికి టైం పడుతుంది అని కూడా విన్నా. అయితే ఒక వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ వ్లాగ్లో నేనేం చూసిన అంటే వాళ్ళ హస్బెండే ఫార్ములా మిల్క్ తాగిపిస్తుండే పుట్టినరోజు నైట్. అండ్ అది తాగిపించడానికి వాళ్ళకి చిన్న కటోరి లాంటిదో వాడుతున్నారు. నేను ఏం చేసిన అంటే ఈ బేబీ హగ్లో ఫీడర్ అని దొరుకుతుంది. ఇది మనకు పాతకాలం చిన్నపిల్లలకి తాగిపిస్తుండే, అందరికి తెలిసి ఉంటుంది ఇది. సో ఇదైతే నేను బేబీ హగ్లో ఫీడర్ ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నా. నా ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ వరుణ్కి ఇబ్బంది కావద్దు, బై ఛాన్స్ ఒకవేళ నేను చేయలేకపోతున్నా వరుణ్ చేయాల్సి వస్తుంది, కష్టం కావద్దని చెప్పి ఇలాంటి బేబీ ఫీడర్ అయితే తీసుకున్నా బేబీ హగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ బార్న్ డైపర్స్ ప్యాక్ ఒకటి తీసుకున్నాము. ఇందులో 34 ప్యాంట్స్ 399 రూపీస్. ఇది కూడా బేబీ హగ్దే. ఈ డైపర్స్ అయితే తీసుకున్నాం ఎందుకంటే అవి లంగోట్స్ కూడా ఉన్నాయి, బట్ తీసుకున్నా. ఇది న్యూ బార్న్ డైపర్స్ ఇక్కడ న్యూ బార్న్ అని రాశారు చూడండి. సో న్యూ బార్న్ డైపర్స్ అయితే తీసుకొని పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ప్యూర్
వాటర్ 99% వాటర్ ఉండేది వైప్స్ తీసుకున్నా. ఇది చాలా సేఫ్, దీంట్లో కెమికల్స్ ఉండవు. ఈ ఎక్స్ట్రా జెంటల్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మంచిది అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే పెట్టుకుంటున్నా. 1 ప్యాక్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ 3 days అట్లా ఉంటాం కదా హాస్పిటల్లో. అందుకే ఇదైతే తీసుకున్నా. ఇది అన్నీ వాడతానో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, బట్ పెట్టుకుంటున్నా. సో బేబీవి అయితే ఇంతే. టు సమరైజ్, నేను బేబీ నెస్ట్ 5 pairs ఆఫ్ క్లోత్స్, అంటే నేను 7 పెట్టుకున్న. బూటీస్, మిటన్స్, బ్లాంకెట్, స్వాడల్ క్లాత్, డ్రై షీట్స్, టవల్, ఇవన్నీ పెట్టుకున్నా. బేబీ ప్రోడక్ట్స్ అయితే ఏమీ కొనలేదు. అది డాక్టర్ చెప్పలేదు కూడా, ఎందుకంటే మనం ఇప్పుడే స్నానం చేపియం కదా, లోషన్స్ అవన్నీ ఏం పెట్టాం కదా, సో ఏం కొనుక్కోలేదు. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే అవినో బేబీ అని బ్రాండ్ ఉంది, అవినో, అది మీరు వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒకవేళ మిల్క్ రావట్లేదు, మనకి మిల్క్ బాటిల్ కావాలి అంటే ఫిలిప్స్ యావెంట్ది అయితే కొనండి. మేము కొనలేదు, అది అవసరం వస్తే కొనుక్కుందామని చెప్పి నేనైతే ప్రస్తుతానికి అది కొనలేదు. అండ్ కమింగ్ టు మై ఐటమ్స్, నౌ లెట్స్ స్టార్ట్. సో నాకు మా డూలా పెట్టిన మెసేజ్లో ఏం చెప్పారంటే, మనము యూజువలీ బయట దొరికే ఫీడింగ్ గౌన్స్ ఎట్లున్నాయంటే, నేను ఇనిషియల్గా అప్పుడు ఎప్పుడో తీసుకుని ఉండేవి, యాక్చువల్గా 5 మెటర్నిటీకి కూడా పనికొస్తాయి అండ్ ఫీడింగ్ అప్పుడు కూడా పనికొస్తాయి అని చెప్పి ఇట్లా గౌన్ ఉంటుంది, ఇట్లా లోపల ఇట్లా లేయర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో దట్ యూ కెన్ ఫీడ్ ఆల్సో. అండ్ ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లుండి ఇట్లా గౌన్స్ అయితే తీసుకుని ఉండే. టైయింగ్ మనకు సైజ్ అడ్జస్ట్మెంట్కి కూడా ఉంటాయి. కాకపోతే ఆ మెసేజ్లో తను ఏం రాసిందంటే ఫ్రంట్ ఓపెన్ ఉన్న గౌన్ మాత్రమే కావాలి అన్నది. మేబీ వాళ్ళు ఫస్ట్ డే ఇట్లా ఎత్తి మిల్క్ ఇవ్వడం అది కొంచెం ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ నైటీ లాంటిది మాత్రమే నైటీ ఆర్ గౌన్ అట్లాంటిది తీసుకోమని చెప్పారు. సో నేను అమెజాన్లో ఇట్లా ఫ్రంట్ ఓపెన్ నైటీ ఒకటి తీసుకున్నా. మింత్రాలో కూడా ఒకటి ఆర్డర్ పెట్టిన గౌన్. ఇది తీసుకున్న తర్వాత నాకు మింత్రాలో ఒక గౌన్ అయితే కనిపించింది. అది నిన్న డెలివర్ అయ్యేది ఉండే, కాకపోతే డెలివర్డ్ అని స్టేటస్ అప్డేట్ చేసేసి వాళ్ళు నాకు డెలివర్ చేయలే, కంప్లైంట్ అయితే రేస్ చేసిన. సో ప్రస్తుతానికి ఒక్కటే నైటీ ఇట్లా కొనుక్కున్నా. జనరల్గా నేను నైటీస్ వేసుకోను, అట్లాంటి గౌన్సే నా దగ్గర 2 ఉన్నాయి అనమాట, 3-4 ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ గౌన్ ఒకటి, ఈ నైటీ ఒకటి పెట్టుకున్నా. యాక్చువల్గా 3 చాలు. ఆ మింత్రాది వస్తే మింత్రాది కూడా ఓపెన్ జిప్తో ఇట్లా ఒక గౌన్ ఉంది, సో అది పెట్టుకుందామని అనుకుంటున్నా. అది కాకుండా నేను ఏం చేసినానంటే ఇట్లా ఓపెన్ బటన్స్తో ఒక డ్రెస్ పెట్టుకున్నా, ఒక గౌన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది బటన్స్ అన్నీ ఓపెన్ చేసేయచ్చు ఒకవేళ మనకి ఎమర్జెన్సీ ఇంటికి వచ్చేటప్పుడు అట్లా ఏదైనా అవసరం పడుతుందని ఒక గౌన్ అయితే పెట్టుకున్నా. సో టోటల్ ఒక 4 పెట్టుకుందామని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అమెజాన్లో నేను ఫీడింగ్ కవర్ ఒకటి ఆర్డర్ చేసినాను అనమాట. ఇది ఇట్లా ఉంది, ఇలా మనం వేసుకోవచ్చు, ఇలా వేసుకొని ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం కవర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఉన్నా మనకి ఇబ్బంది అనిపించదు. ఒకవేళ గెస్ట్లు ఎవరైనా విజిట్ చేసినా మనకి హాస్పిటల్లో ఫీడింగ్ క్లాత్ ఉంటే బెటర్ కదా. సో అట్లా తీసుకున్నాను అనమాట. ఇందులో నేను ఇప్పుడు మీకు ఏం చూపించినా కానీ దాన్ని వాష్ అయితే క్లీన్గా చేసుకున్నాము, డబుల్ రిన్స్ అయితే చేసుకున్నా. నా క్లోత్స్ కూడా నేను చాలా బాగా నీట్గా ఉత్తుకొని నీట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కావద్దు కదా బేబీకి. అండ్ నెక్స్ట్ ఫీడింగ్ పిల్లో ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నా. ఈ ఫీడింగ్ పిల్లో ఇక్కడ ఒక బక్కలు ఇచ్చారు, సో ఇది కూడా మంచి క్వాలిటీదే ఆర్డర్ చేసుకున్నాను నేను ఫస్ట్ క్రై నుంచి. అండ్ దీని లింక్ నేను ఈ ప్రోడక్ట్స్ ఏవేవైతే నేను కొన్నానో వాటి లింక్ అయితే ఇస్తాను. అండ్ ఒక టవల్ అయితే పెట్టుకున్నాను, ఒక కాటన్ టవల్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ హూడెడ్ స్వెటర్ అయితే ఒకటి పెట్టుకున్నా. మా డూలా క్లియర్గా మెన్షన్ చేసింది, మీకు స్వెటర్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి. ఒక్కొక్కసారి మనకి లేబర్ మధ్యలో చిల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందంట, అంటే చలి వస్తుంది రావచ్చు. అండ్ బాలంతకి కూడా జనరల్గా చలి పెడితే
వెచ్చగా ఉండాలంటారు కదా. సో నేనైతే స్వెటర్ అయితే ఒకటి పెట్టుకున్నా. ఇది హుడెడ్ విత్ క్యాప్ ఉంది. నాకు సపరేట్గా క్యాప్స్ పెట్టుకోవడం జనరల్గా నచ్చదు. సో ఎంతకైనా మంచిదని హుడెడ్ స్వెటర్ అయితే పెట్టుకున్నా. ఇది నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఫిట్ అవుతుంది, నార్మల్ టైంలో కూడా ఫిట్ అవుతుంది. అది కాకుండా సేఫ్ సైడ్ మా వరుణ్ అయితే ఇంకొక క్యాప్ పెట్టిండు, వింటర్ క్యాప్. ఇది నాది వింటర్ క్యాప్, ఇంకొకటి ఇది వరుణ్ది. బట్ నాకు ఇది ఇష్టం అనమాట. సో ఏదైనా సేఫ్ సైడ్ ఇవి కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్స్ అయితే పెట్టుకున్నా ఒక పేర్. యాక్చువల్గా వాళ్ళు హాస్పిటల్లో ఒక సాక్స్ ఇస్తారు కాళ్ళు వాపులు రాకుండా, దాన్ని క్లినికల్ సాక్స్ అంటారు అనుకుంటా, ఆర్ సర్జికల్ సాక్స్, ఐ డోంట్ నో. అది ఇస్తారు వాళ్ళు. లాస్ట్ టైం నేను అపెండిక్స్ కోసం అడ్మిట్ అయినప్పుడు కూడా నాకు అట్లాంటి సాక్స్ ఒకటి ఇచ్చారు. సేఫ్ సైడ్ ఒక స్టోల్ పెట్టుకుంటున్నా, ఇది కాటన్ స్టోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్స్ అయితే పెట్టుకుంటున్నా. ఇన్నర్స్ అయితే కొన్ని పెట్టుకున్నా, ఒక 3 pairs ఇన్నర్స్ అయితే. అది మనకి ఫీడింగ్ కోసము సెపరేట్ ఇన్నర్స్ దొరుకుతున్నాయి, అవైతే పెట్టుకున్నా ఒక 3 pairs. అది కూడా నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మన రెగ్యులర్ ఇన్నర్స్ అయితే దీనికి వాడట్లేదు, సో ట్రై చేశాను. అది కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకొన్ని ఇన్నర్స్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి డిస్పోజబుల్ మెటర్నిటీ ప్యాంటీస్ దొరుకుతున్నాయండి. మనకి ఇప్పుడు రెగ్యులర్ ప్యాంటీస్ వేసుకొని దాని తర్వాత ప్యాడ్స్ పెట్టుకొని అంత హ్యాజల్ ఎందుకు అని చెప్పి నేనైతే నువా మెటర్నిటీ ప్యాంటీస్ అయితే తీసుకున్నా. ఇందులో 5 వస్తున్నాయి ఒక ప్యాక్లో, 5 డిస్పోజబుల్. నేను 10 డిస్పోజబుల్ ప్యాంటీస్ అయితే పెట్టుకున్నా. ఇది కూడా నేను ఫస్ట్ క్రై అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనుకుంటా, లింక్ అయితే షేర్ చేస్తాను. ఇది యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా, ఎందుకంటే డిస్పోజబుల్ మెటర్నిటీ ప్యాంటీ వేసుకుంటే బెటర్ కదా, మనకి కంఫర్టబుల్ ఉంటుంది, లీకేజ్ భయం కాదు. సో ఇదైతే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా నేను చెప్పాను కదా హాస్పిటల్లో ఇచ్చే సాక్స్లు ఉంటాయి అని, ఇలా ఉంటాయి అవి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట, ఇది పెట్టుకున్నా. అండ్ సో థర్మామీటర్ ఒకటి, ఇంకా రెగ్యులర్గా సీజర్స్ పెట్టుకున్నా, 2 spoons పెట్టుకున్నా, ఒక నైఫ్ పెట్టుకున్నా, ఇట్లా ఒక ప్రొటెక్ట్ చేసుకుని ఒక చిన్న నైఫ్ అవన్నీ పెట్టుకున్నా. కత్తెర ఒకటి ఎమర్జెన్సీకి పెట్టుకున్నా. అట్లా చిన్న చిన్నవి మీకు అవసరం అనిపిస్తే. శానిటైజర్ అయితే మ్యాండేటరీ, వచ్చిన ప్రతి ఒక్కరు శానిటైజ్ చేసుకొని బేబీని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ విజిటర్స్ లిమిటెడ్గా ఉంటే బెటర్. ఒకవేళ స్టిల్ మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది, లాట్స్ ఆఫ్ లవ్ వస్తుంది అంటే అలాగే శానిటైజర్ ఇచ్చి మరీ వాళ్ళని లవ్ చేయమని చెప్పండి బేబీని. సో దాంట్లో మాత్రం హెసిటేట్ కాకండి, ఎందుకంటే మన బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందనుకో మళ్ళీ అదొక తలకాయ నొప్పి. దాని బదులు శానిటైజ్ చేసుకో అని చెప్పడంలో తప్పేం లేదు. అండ్ నెక్స్ట్ ఇలా వాష్ బ్యాగ్ అని 3 kits వచ్చాయి, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అందులో ఒక దాంట్లో ఇట్లా మెడిసిన్స్ లాగా పెట్టుకున్నా, ఒక దాంట్లో ఏమో అన్నీ మేకప్ ప్లస్ టాయిలెటరీస్ అట్లాంటివి. సో బాడీ వాష్, యాక్చువల్గా ఫెర్నాండస్లో బాడీ వాష్ ఉంటుంది, ఫేస్ వాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ వేడి నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నేను ప్రిఫర్ చేసుకుంటున్నా, నా ఫేస్ వాష్ నేను తీసుకుంటున్నా, బాడీ లోషన్ తీసుకుంటున్నా. మా డూలా స్పెషల్గా మెన్షన్ చేసింది లిప్ బామ్ అయితే పెట్టుకోమని. లిప్ బామ్ ఎందుకంటే మనం లేబర్లో ఉన్నప్పుడు మనకు బ్రీదింగ్ అనేది హెవీగా ఉంటుంది కదా, లిప్స్ ఊరికే డ్రై అయిపోతుంటుంది. సో లిప్ బామ్ పెట్టుకోవాలి. నేను 2 రకాలు పెట్టుకున్నాను, రెగ్యులర్గా వాడే బేబీ లిప్స్ పెట్టుకున్నా, అండ్ హిమాలయ లిప్ బామ్ కూడా పెట్టుకున్నా. ఎంతకైనా మంచిది 2 పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నా. ఇక నా ఫేస్ క్రీమ్స్ పెట్టుకున్నా, దువ్వెన పెట్టుకున్నా, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా. అండ్ ఎప్పుడైనా ఓపిక ఉండి వచ్చేటప్పుడు స్టైల్ కొట్టడానికి ఒక లిప్స్టిక్ పెట్టుకున్నా. సో క్లిప్ పెట్టుకున్నా. అండ్ దేవుడు బొట్టు కూడా పెట్టుకున్నా. దేవుడు బొట్టు ఉంటే నాకు అది కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇవి పెట్టుకున్నా. అండ్ మా హాస్పిటల్లో ఆల్రెడీ ఫెర్నాండస్ వాళ్ళు ఒక కిట్ ఇస్తారు, అందులో అటెండర్కి అండ్ పేషెంట్కి బ్రష్, పేస్ట్, టవల్స్ అలా కూడా ఇస్తారనమాట. అండ్ నేను డెలివర్ చేద్దాం అనుకుంటుంది కూడా వాళ్ళ హాస్పిటల్ గౌన్లోనే డెలివర్ చేద్దాం అనుకుంటున్నా. మనకు కావాలంటే మనం కూడా లూజ్ ఏదైనా క్లోత్స్ తెచ్చుకోమని చెప్పిండ్రు, ఎందుకంటే ఇందులో లేబర్ టైంలో వీళ్ళ దగ్గర డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. మనకు కావాలంటే టబ్ డెలివరీ కూడా చేయొచ్చు,
టబ్లో వామ్ వాటర్ ఉంటుంది, వాటర్లో మనం డెలివర్ చేయాలన్నా చేయొచ్చు బేబీని. అట్లా మీరు ఒకవేళ లూజ్ క్లోత్స్ ఏమైనా తెచ్చుకొని టబ్లో డెలివర్ చేయాలన్నా చేయొచ్చు. మళ్ళీ మొత్తం అంబియన్స్ క్రియేట్ చేస్తారు, 3-4 రకాలు ఉన్నాయి. మంచిగా ఉంది, పొజిషన్స్ కూడా డిఫరెంట్ ఉంది. సో అది నేను అంతా బర్త్ వ్లాగ్లో చెప్తా, లేకపోతే ఏదైనా సపరేట్ వ్లాగ్లో చెప్తా. సో దాన్ని బట్టి కూడా డ్రెస్సెస్ తెచ్చుకోమన్నారు. బట్ ఐ డిసైడెడ్ నాట్ టు బై ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ దాట్. హాస్పిటల్ గౌన్నే వాడదామని అనుకుంటున్నా. అదైతే కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సపరేట్గా లూజ్ క్లోత్స్ అంటే ఇప్పుడు ఏం కొనాలి నాకు ఆ క్లారిటీ లేదు, ఆరు ఉన్న దాంట్లో ఏం తీసుకెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఇదే అని అనుకుంటున్నా. సో హాస్పిటల్ గౌన్లోనే డెలివర్ చేద్దామని చెప్పి నేనైతే ఏం కొనలేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మా డూలా ఏం చెప్పిందంటే, మీరు మసాజర్స్ ఏమన్నా తీసుకొని రండి, ఎందుకంటే లేబర్ టైంలో మసాజర్స్ ఉంటే బ్యాక్ పెయిన్ అట్లా ఏమన్నా వస్తే హస్బెండ్ అయితే అలౌడ్ ఉంటాడు. అండ్ బర్త్ క్లాసెస్లో కూడా హస్బెండ్ మసాజ్ చేస్తూ ఉండాలి వైఫ్ పెయిన్లో ఉన్నప్పుడు అని చెప్పారనమాట. మధ్యలో కాంట్రాక్షన్స్ మధ్యలో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇది మంచిగా ఉంది. ఇది డెకాథ్లాన్లో తీసుకున్నాం అనమాట. ఇట్లా మంచిగా రోల్ అయ్యి చాలా ప్రెషర్ ఇస్తుంది, చాలా రిలీఫ్ ఉంది. అండ్ ఇది యాక్చువల్గా ఫేషియల్ మసాజ్, బట్ అప్పుడప్పుడు మేము మా బ్యాక్ పెయిన్కి కూడా వాడతాం అనమాట. బాగుంటుంది, ఇట్లా బాల్స్ రొటేట్ అవుతుంటే మంచి ప్రెషర్ వస్తుంది. ఇది కాకుండా హాట్ అండ్ కూల్ ప్యాక్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మేము హాట్ వాటర్ పోసి హాట్ ప్యాక్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుంటున్నాము. అది ఇంకా ప్యాక్ చేయలేదు, సో అది కూడా పెట్టాలి. అండ్ ఇంకొకటి వాళ్ళు యాంబియన్స్ ఏమైనా మీరు యాంబియన్స్ క్రియేట్ చేసుకోవాలి, మీకు నచ్చిన ఫ్రేగ్నెన్సెస్ ఉన్న ఆయిల్స్ ఏమైనా తెచ్చుకుంటారంటే తెచ్చుకోండి, లేబర్ రూమ్లో మీకు ఇన్ఫ్యూజ్ చేస్తాము అని చెప్పారు. అండ్ లేబర్ మేనేజ్ చేయడానికి వీళ్ళ దగ్గర లాఫింగ్ గ్యాస్ టెక్నిక్ కూడా ఉంది. అట్లా డిఫరెంట్ ఉన్నాయి. మీరేమన్నా మీ ఇంట్రెస్ట్ కొద్ది తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి. అండ్ అఫర్మేషన్స్ మీరేమన్నా నేను ఇట్లా డెలివరీ చేయాలి, నేను నార్మల్ డెలివరీ చేయాలి, లేదా నేను పాటలు వినాలనుకుంటున్నా లేబర్ టైంలో అంటే చిన్న మ్యూజిక్ సిస్టమ్ లాంటిదో అట్లా మీకు నచ్చినవి తెచ్చుకోమని చెప్పారు. మనకు చాలామంది అఫర్మేషన్స్ రాసుకుంటారు కదా పేపర్ మీద, ఇప్పుడు నేను ఇట్లా డెలివరీ చేయాలి, నేను ఇట్లా ఉండాలి, నేను ఇట్లా స్ట్రాంగ్ ఉండాలి, అట్లా మీరు ఏమైనా రాసుకుంటారు కదా, అట్లాంటివి కూడా రాసుకుంటే తీసుకొస్తే వాళ్ళు లేబర్ రూమ్లో స్టిక్ చేస్తా అని చెప్పిండ్రు. సో ఐ మేడ్ ఆల్ ద అఫర్మేషన్స్ ఇన్ మై బ్రెయిన్ అండ్ I think I'm strong enough. I think I don't need anything to look at and remind. And వరుణ్ ఉంటే చాలు. సో డెలివరీ రూమ్లో హస్బెండ్ ఉంటే మంచిదంట. ఆక్సిటాక్సిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అయ్యి లేబర్లో హెల్ప్ అవుతుందంట. సో మా డూలా అయితే క్లియర్గా చెప్పింది, హస్బెండ్ని పక్కన పెట్టుకోండి, కావాలంటే మీకు ప్రైవసీ కూడా ఇస్తాము, మీరు మంచిగా హగ్ చేసుకోండి, అప్పుడు మీకు ఆక్సిటాక్సిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి లేబర్ స్మూత్గా అవుతుంది అట్లా కూడా చెప్పింది. సో నాకు వరుణ్ ఉంటే చాలు, ఇంకా వేరే ఎఫర్మేషన్స్ అవన్నీ వద్దు. వరుణ్ ముఖం చూస్తే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మా వరుణ్ని కూడా నేను ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇవన్నీ నా ఐటమ్స్. సో అటెండర్ వరుణ్ని ప్యాక్ చేసుకొని పోతే ఇప్పుడు వరుణ్కి కూడా కొన్ని ఐటమ్స్ కావాలి కదా. సో అటెండర్ వన్ పేర్ కాదు, ఒక 2-3 pairs ఆఫ్ క్లోత్స్ ఆర్ షార్ట్స్ ఏమైనా నైట్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకుంటా అంటే రూమ్లో వేసుకోవడానికి నైట్ షార్ట్స్ కానీ అట్లా నైట్ డ్రెస్సెస్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ మొబైల్ ఛార్జర్స్ అయితే పెట్టుకోవాలి. పవర్ బ్యాంక్స్ ఏమైనా పెట్టుకోవాలంటే అవసరం లేదు, ఛార్జింగ్ ఎట్లాగో ఆడ పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైతే పెట్టుకోండి, కానీ ఛార్జర్స్ అయితే మ్యాండేటరీ క్యారీ చేయండి. అండ్ గోల్డ్ ఏమైనా ఉంటే వేసుకెళ్ళకండి. ఎట్లాగో వాళ్ళు ఒకవేళ సీ సెక్షన్ అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ గోల్డ్ తీయమంటారు, మెటల్ తీయమంటారు, బ్రేస్లెట్ తీయమంటారు. సో అవన్నీ తీసి ఎక్కడ పెట్టుకోవాలి అని భయం ఎందుకు. హాస్పిటల్ రూమ్లో మాకు ఇస్తున్న రూమ్లో అయితే లాకర్ ఉంటుంది. స్టిల్ మేజర్ గోల్డ్ ఐటమ్స్ అట్లా ఏమైనా ఉంటే తీసేసి వెళ్ళండి. ఇది నా ఫ్రెండ్లీ సజెషన్ టు యూ. సో నేనైతే అదే చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్. ఐ థింక్ చాలా డీటెయిల్గా చెప్పినట్టున్నా. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటికీ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తా. అన్నీ ఆన్లైన్ ఆర్డర్సే పెట్టినాము మోస్ట్లీ. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఏ ప్రెగ్నెంట్ లేడీకైనా సరే, ఒకవేళ నాలాంటి ప్రెగ్నెంట్ లేడీ ఏమీ అవగాహన లేదు, ఏది ఏమంటారో కూడా తెలియదు అంటే నేను మొత్తం బేబీ ప్రోడక్ట్స్ కొన్న ఒక వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని బ్లైండ్గా నమ్మండి.
ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ లేదు. లేదు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు మంచిగా ఉండి మీ పేరెంట్స్ ఆర్ మీ సిస్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ మీకు షాపింగ్ చేసుకొని వస్తే అంటే అవన్నీ అవసరం లేదు. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. మీకు మంచిగా ఈజీగా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవడం చెప్పిన. ఒక్కసారి మీకు ఆ మెసేజ్ కూడా రీడ్ అవుట్ చేస్తాను. మా డాక్టర్ ఏమైతే ఇచ్చిందో లిస్ట్. సో థింగ్స్ టు క్యారీ టు ద హాస్పిటల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కంఫర్ట్ మెజర్స్ ఫర్ లేబర్ అండ్ పోస్ట్ పార్టమ్. వన్స్ అడ్మిటెడ్ ఫుడ్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద హాస్పిటల్. సో మా హాస్పిటల్లో ఫుడ్ ఇస్తున్నారు. సో అవుట్ సైడ్ ఫుడ్ అవసరం లేదు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఎనీ స్నాక్స్ యూ క్యాన్. ఎనీ కంఫర్ట్ వేర్ దట్ యూ వాంట్ టు యూస్ త్రూ లేబర్ and water birth, however hospital gown will be provided. If you're planning to use the pool, get 2 to 3 pairs of loose high comfortable clothes like shorts, skirts, t-shirts and nightie or a nightie. సో వాళ్ళు పూల్లో అదే వాటర్ బాత్ అని చెప్పిన కదా, బర్త్ అని చెప్పిన కదా, పూల్ లాగా ఉంటుంది, టబ్ లాగా. అక్కడ మీరు దిగి ఒకవేళ లేబర్లోకి వెళ్ళి అక్కడ బర్త్ ఇవ్వాలనుకుంటే షార్ట్స్ లాంటివి తెచ్చుకోండి అని చెప్తున్నారు. హాట్ ప్యాక్ అండ్ ఐస్ ప్యాక్ దట్ యూ వాంట్ టు యూస్ ఫర్ కంఫర్ట్ విదౌట్ టు మేనేజ్ పెయిన్. And aromatherapy oils and diffuser will be available at the hospital. If you are into aromatherapy, you may get your choice of essential oil అని వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు నచ్చిన ఫ్రేగ్రెన్సెస్ ఏదైనా ఆయిల్స్ కావాలంటే మీరు తెచ్చుకోవచ్చు. బర్త్ అఫర్మేషన్ ఐదర్ రిటర్న్ ఆర్ పోస్టర్స్ ఆర్ చార్ట్స్ ఆర్ రికార్డింగ్స్ ఇన్ అ పెన్ డ్రైవ్ టు ప్లే ఇన్ యువర్ రూమ్. సో పెన్ డ్రైవ్లో ప్లే చేసే ఆప్షన్ కూడా ఉంది ఫెర్నాండస్లో. For visualization, you can use the birth affirmations written, printed or anything you want to use should be carried in your hospital bag. And rollers or tennis balls for massage. సో నా దగ్గర ఆల్రెడీ మసాజర్ ఉంది కదా, అదే పెట్టుకుంటున్నా. పీనట్ బాల్స్ అండ్ బర్త్ బాల్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ద హాస్పిటల్. సో పీనట్ బాల్ ఆర్ జిమ్ బాల్ అని ఉంటాయి. అవి మనకు లేబర్ మధ్యలో కాంట్రాక్షన్స్ మధ్యలో ఎక్సర్సైజెస్ కూడా చేయమంటారు ఫర్ స్మూత్ డెలివరీ. సో అది వాళ్ళు ఇస్తారు. యువర్ చాయిస్ ఆఫ్ మసాజ్ ఆయిల్ మాయిశ్చరైజర్ దట్ యూ వాంట్ టు యూస్ ఫర్ మసాజ్. సో మనం మసాజ్ ఆయిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మనం మర్చిపోయినాం అది యాక్చువల్గా. సో మసాజ్ ఆయిల్ పెట్టుకుంటాం మేము. ఆర్ మసాజ్ క్రీమ్స్ కూడా ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి, అది పెట్టుకోవచ్చు. నేను అది మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటా బ్యాగ్లో. Towels and toiletries like lip balm or lip moisturizer is a must. You need plenty of it in labor. Some mint like Polo or Mentos for fresh breath, especially when you do breathing exercises. ఇది కూడా నేను మర్చిపోయాను. సో మెంటాస్ ఆర్ పోలో పెట్టుకోమంటున్నారు, ఎందుకంటే మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుంటాం కదా లేబర్ మధ్యలో. సో లిప్స్ డ్రై అవుతుంది అండ్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్యాడ్ స్మెల్. సో అందుకే వాళ్ళు రాశారు. అండ్ అ స్వెటర్ అండ్ సమ్ సాక్స్. సమ్టైమ్స్ యూ మే ఫీల్ కోల్డ్ డ్యూరింగ్ లేబర్. Some loose comfortable clothing or feeding nighties preferable. The front open ones and not the side zip ones. So front open ది తీసుకోండి, సైడ్ జిప్స్ది వద్దు గౌన్స్ అని చెప్తున్నారు. అండ్ శానిటరీ ప్యాడ్ డ్యూరింగ్ ద లేబర్ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్టర్ బర్త్. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు యూస్ ప్యాడ్స్ గివెన్ బై ద హాస్పిటల్. అంటే గివెన్ హాస్పిటల్లో ఒకటి ఇస్తారు అని చెప్తున్నారు. శానిటరీ ప్యాడ్ కావాలంటే మనవి కూడా వాడచ్చు. మెష్ అండర్వేర్ లాంటిది తెచ్చుకోండి అని చెప్తున్నారు ఇఫ్ రిక్వైర్డ్. సో మెష్ అండర్వేర్ అనేది ఏంటనేది మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. నేను చూశాను, బట్ నాకేమనిపించిందంటే ఈ డిస్పోజబుల్ మెటర్నిటీ ప్యాంటీ చాలు కదా అనిపించింది. మెష్ అండర్వేర్ అంటే అట్లనే ఇప్పుడు మనకి డిస్పోజబుల్ ప్యాంటీ ఎట్లుందో దాని లోపల మనం ప్యాడ్ పెట్టుకోవచ్చు. సో నేను అది మీరు గూగుల్ చేసి చూడండి ఒకసారి. ఫర్ బేబీ అని మళ్ళీ లిస్ట్ ఇచ్చారు. అట్లీస్ట్ 5 pairs of clothes, 2 pairs of booties, cap, mittens, swaddling cloth, warm blanket and receiving blankets అని రాశారు. ఫర్ సపోర్ట్ పర్సన్ 2 pairs of clothes, grooming kit if required, cell phone charger, some change to use in the coffee shop అంట. సో వాళ్ళు మనం పైసలు కూడా తెచ్చుకోమని చెప్తున్నారు కాఫీ షాప్లో వాడడానికి. సో దిస్ ఇస్ ద మెసేజ్ దట్ దే సెంట్. అండ్ అది కూడా రాశారు, మెనీ థింగ్స్ టు గెట్ రెడీ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ లైక్ nursing bras, feeding kurtis and nighties etc. However, many moms neglect to do one of the most important things to prepare for breastfeed.
ప్రీనేటల్ బ్రెస్ట్ ఫీడింగ్ క్లాస్, ఇది నెక్స్ట్ మెసేజ్ కంటిన్యూషన్. నాకు 4th క్లాస్ వచ్చేసి లాక్టేషన్ క్లాస్ ఉంది. అది 36 వీక్స్ తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. సో ఈ వారం నేను షెడ్యూల్ చేసుకోవాలి. నేను ఏ వీక్ ఏ క్లాస్ అనేది నేను సపరేట్ వీడియోలో చెప్తా. ఓకే, దెన్ బాయ్ బాయ్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ అండ్ ఇట్స్ క్వైట్ ఇన్ డీటెయిల్. You should definitely give it a like because I deserve it. Okay, and expecting mothers andarki, I wish you all the best and hope everything goes well. Okay, bye bye. Thank you for watching this video.